హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాము. మీ అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మనకి శ్రావణ మాసం మొదలైపోయింది కదా. ఇంకా రోజు హడావిడి అనుకుంటే ఇంకా పండగలు వచ్చినాయంటే ఇంకా హడావిడిగా ఉంటుంది అనమాట. అయినా కూడా రోజుటికన్నా ఒక గంట ముందే లేచాను. మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ముందే లేస్తే తొందరగా పనులు అయిపోతాయి. ఇంకా అసలు బయట చూడండి, రోజు పక్షుల సౌండ్లు వస్తాయి కదా. ఇంక ఈ రోజు అయితే కప్పలు పోటీలు పడి మరీ అరుస్తూ ఉన్నాయి. వర్షం వస్తానుకో మరి ఎందుకో కానీ ఇంకా దానికి తోడు ఆ ముందు చేలంతా నాటేయటానికి తడిపారండి. ఇంకా అరుస్తూనే ఉన్నాయి దాంట్లో ఆ నీళ్ళల్లో ఉండి. ఇంక ఈరోజు ముగ్గు అయితే సింపుల్గా ఇలా వేసుకున్నానండి. ఈ ముగ్గు ఎందుకో తెలియదండి. ఇక్కడ మేము ఉండే చోట అయితే ప్రతి ఒక్కళ్ళు మంగళవారం ఇదే ముగ్గేస్తారు. అది ఎందుకో తెలీదు. మా అమ్మని నేను చాలాసార్లు అడిగాను. అమ్మమ్మ వేసేది నేను వేస్తున్నాను, నాకు కూడా అంత ఐడియా లేదు అని చెప్పిద్ది. ఇంకా నేను కూడా అమ్మను ఫాలో అవుతాను అనమాట. ఇంక ఇట్లా సింపుల్గా వేసుకున్నాను ముగ్గులైతే. ఇంకా మనం చీకటితో లేసాం అనుకోండి, ఎంత పనైనా చేయాలనిపించిద్దండి. ఎంత ప్రశాంతంగా అనిపించిద్దో నాకైతే. ఈ వాతావరణం ఇదంతా ఇప్పుడు పిల్లలు మిస్ అవుతున్నారు అనిపించిద్దండి నాకైతే. ఎందుకంటే లేట్గా పడుకుంటారు, అట్లాగే పొద్దున్నే లేట్గా నిద్రలేస్తారు కదా. ఇంక ఈ సూర్యోదయము, ఈ ప్రశాంతత, ఇదంతా మిస్ అవుతున్నారు అనిపించిద్ది నాకైతే ఇప్పుడు పిల్లలు. మీరేమంటారు? అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి, ఓకేనండి. నాకైతే చాలా మిస్ అవుతున్నారు అనిపించిద్దండి. పూజ పని ఉంది కదా, ఇంకా రోజుటికన్నా ఒక గంట ముందే లేసాను అనమాట. ఇంకా నా పనులన్నీ హడావిడి అయిపోయింది. ఇంకా మామూలుగానే మనకి పొద్దున్నే రోజు హడావిడి ఉంటుంది. పిల్లల క్యారేజీలు సర్దటం అని, ఇంట్లో పనులని హడావిడి ఉంటుంది కదా, వంట చేయటం. ఇంకా మాకు గేదెలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా పని ఎక్స్ట్రానే ఉంటుంది. ఇంక ఈ హడావిడితో పాటు ఇంక ఈ పండగల టైంలో ఇంకా హడావిడి కదా. ఇంకా నేనైతే బయట ముగ్గులు పెట్టుకోవటము, కడగటము, ఇంకా గిన్నెలు కడగటం ఇవన్నీ కంప్లీట్ చేసేటప్పటికి మా అమ్మ నిద్రలేసారండి. ఇంకా కాఫీ పెట్టించాను. ఇక్కడ ఒక్కటి చెప్పాలండి, మనకి ఎన్ని పనులున్నా కూడా, ఎంత హడావిడి ఉన్నా ఇంట్లో వాళ్ళని మాత్రం అస్సలు అశ్రద్ధ చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళు మన కోసమే కష్టపడతారు కదా బయటికి వెళ్ళి. ఇంకా వాళ్ళ పనులు ఫస్ట్ చూసి తర్వాతే మన పనులు చేసుకోవాలి అని నా ఫీలింగ్. నేనైతే అదే ఫాలో అవుతానండి. పొద్దున్నే లేట్ అవ్వకుండా ఉంటుందని కొన్ని పనులు అయితే నేను నైటే చేసుకున్నానండి. పూజ సామాగ్రి కడుక్కోవటము, గ్యాస్ పై తుడుచుకోవటము, ఇట్లా కొన్ని నైటే చేశాను అనమాట. అయినా కూడా హడావిడి తప్పట్లేదు. ఇంకా నేను ఇల్లు కూడా శుభ్రం చేసేసుకుంటున్నానండి. ఇంకా రోజైతే నేను షాంపూ వేసి తుడుస్తాను. మధ్యలో అప్పుడప్పుడు కల్లుప్పు కూడా వేస్తానండి. అంటే వేరే వాళ్ళు చెప్పారనమాట, కల్లుప్పు వేస్తే నెగిటివ్ ఎనర్జీ పోయిద్దంట. మనకి ఎవరన్నా ఏదన్నా చెప్పారనుకోండి, అది పాటిస్తే తప్పే ఉంది చెప్పండి. మనకి ఇబ్బంది లేదు, చెయ్యొచ్చు అని నా మనసుకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరు చెప్పినా నేను ఫాలో అవుతానండి. ఇంకా నిన్న అత్తయ్య ఊరికి వెళ్ళారండి. బట్టలు చూడండి అట్లాగే ఉండిపోయినాయి మంచం మీద. ఇంక ఇవన్నీ పని అయిపోయాక సర్దుకోవాలి. ఇంక ఇల్లు మొత్తం శుభ్రం చేయటం అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇంక పూజ కూడా చేసేసుకున్నానండి. ఇంక ఈరోజు పూజ అయితే ఇట్లా సింపుల్గా చేసుకున్నాను అనమాట. ఆ లక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, నేను పూలు కూడా మన దొడ్లో పూసిన పూలతోనే చేశాను. నేను ఎప్పుడు ఎక్కువగా పూలైతే కొననండి, చాలా తక్కువగా కొంటాను అనమాట. ఎందుకంటే మనకు అన్ని పూలు పూస్తాయి కాబట్టి. ఇంక పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు కర్రీ అయితే బెండకాయ ఫ్రై చేశానండి. ఇంకా హనీ మా అమ్మ అందరూ టిఫిన్ చేసేసి బాక్స్ సర్దేశాను వెళ్ళిపోయారనమాట. ఇంకా అత్తయ్య కూడా లేరండి, ఊరికి వెళ్ళారు నిన్న. వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారండి, 4 రోజులు ఉండొస్తానని చెప్పి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా నేను కూడా టిఫిన్ చేద్దామని చెప్పి దోశలు అయితే పోసుకుంటున్నాను. ఈరోజు దోశలు అయితే నేను చట్నీ ఏం చేయలేదండి, కారం దోశలు పోసాను అనమాట. ఓకేనండి, ఇంక ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.
మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుందండి. మన వీడియో ఇంకా నలుగురికి షేర్ అవుద్ది అనమాట. అందుకోసం లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.